లోకులు పలు కాకులు అనే సామెత తెలిసిందే. ఆ సామెత ఎలా ఉన్నా ఓ కాకి ఫుట్బాల్ ఆడి అద్భుతం చేసి చూపించింది. మనం సాధారణంగా కావు కావుమంటూ చెవులు చిల్లులు పడేలా అరిచే నల్ల కాకులనే చూస్తాం. కానీ కాకుల్లో ఫుట్బాల్ ఆడే కాకులు ఉన్నాయని ఇంతకు ముందు మనకు తెలియదంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాకులకు 7 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు ఉండే తెలివితేటలు ఉంటాయట. ఇవి మనుషుల ముఖాన్ని గుర్తుపెట్టుకోగలవని, తమకు హాని కలిగించే వ్యక్తుల ముఖాన్ని గుర్తుపెట్టుకుని మరీ పగ తీర్చుకోగలవని సైంటిస్టుల పరిశోధనలో తేల్చారు. ఇంత తెలివైన కాకులు ఫుట్బాల్ ఆడటం అనేది పెద్ద విషయమేమీ కాదు. తాజాగా ఓ కాకి పిల్లాడితో కలిసి ఫుట్బాల్ ఆట ఆడిందే. ఫుట్బాల్ అంటే నిజమైన ఫుట్బాల్ కాదు, ఓ చిన్న మెత్తటి బాల్తో అది ఫుట్బాల్ ఆట ఆడిందే. ఆ బాలును పిల్లాడు కాలుతో కాకి వైపు కొడుతుంటే ఆ కాకి తన ముక్కుతో బాలును బాలుడి వైపు కొడుతూ ఉంది. ఇలా చాలాసార్లు బాలును బాలుడి వైపు ముక్కుతో కొట్టింది. ఇద్దరు మనుషులు కాళ్ళతో ఫుట్బాల్ ఆడితే ఎలా ఉంటుందో అలా బాలుడు కాకి కలిసి ఫుట్బాల్ ఆడారు. బాలుడు ఆ బాలును కాకితో తంతే కాకి తన ముక్కుతో కొట్టింది. అంతే తేడా. ఈ సంఘటన ఇండియాలోని దక్షిణ గోవాలో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు రొనాల్డ్ కాదు క్రొనాల్డ్, చాలా మంది ఫుట్బాల్ ప్లేయర్ల కంటే ఆ కాకి చాలా అద్భుతంగా ఆడుతుందని కొందరు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అలాగే నువ్వు సండే ఫ్రీగా ఉంటావా, మాకు ఓ ఆటగాడి అవసరమని కొందరు. కాకి ఫుట్బాల్ ఆడుతూ ఉంటే చాలా క్యూట్గా ఉందంటూ మరికొందరు కామెంట్స్ పెట్టారు. ఇంకొందరైతే ఆ బ్రో గత జన్మలో ఫుట్బాల్ ప్లేయర్ అయ్యి ఉంటాడని, మళ్ళీ పుట్టాడంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు.